హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. చాలామంది అన్న కట్ ఆఫ్లో ఈసారి పెరుగుదల ఉంటుందా తగ్గుదల ఉంటుందా అని అంటున్నారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. మన నీట్కి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ రిజల్ట్స్కి సంబంధించిన ఒక పీడిఎఫ్ ఇచ్చారు. ఈ పీడిఎఫ్ 24 అంటే 2024లో సేమ్ ఇలాంటి పీడిఎఫ్ ఒకటి ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు 2025కి సంబంధించి కూడా ఒక పీడిఎఫ్ ఇచ్చారు. ఈ రెండు పీడిఎఫ్లో ఉన్నటువంటి విషయాలు మనం డిస్కస్ చేస్తే ఎక్కడ మనకు ఈ ర్యాంకులో వేరియేషన్ వచ్చింది, ఏ స్టేట్లో వచ్చింది, ఏ స్టేట్లో ఎక్కువ ర్యాంకులు ఉండొచ్చు, ఏ స్టేట్లో తక్కువ ర్యాంకులు ఉండొచ్చు అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది కట్ ఆఫ్ల గురించి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కట్ ఆఫ్స్ అనేవి ఆల్ ఇండియా ర్యాంకుని బేస్ చేసుకొని మట్టికి ఇప్పుడు చేయగలుగుతాము. స్టేట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక లిస్ట్ చేయగలుగుతాము. మెరిట్ లిస్ట్ వస్తే ఇంకొక లిస్ట్ చేయగలుగుతాము. అలా మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలనుకుంటే jaypalande.comలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గడిచిన 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ కాలేజీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, రౌండ్ వైజ్గా, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, ఆల్ ఇండియా కోటాలో జరిగే ఓపెన్ సీట్ కోటా, ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ కోటా, ఈఎస్ఐ కోటా, ఇలా రకరకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నవి. మీకు నచ్చితే ఇక్కడ 599 కానీ 799 కానీ ప్లాన్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది. సో అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఎన్టీఏ ఏదైతే ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ డిక్లేర్ చేసిందో ఈ పీడిఎఫ్ డిక్లేర్ చేసిన తర్వాత మనం కొన్ని విషయాలు ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు, ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో టోటల్గా మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే లాస్ట్ ఇయర్లో 13 లక్షల మంది క్వాలిఫై అయితే ఈసారి 12 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఈ క్వాలిఫైడ్ కట్ ఆఫ్ ఎలా తీస్తారంటే మినిమం 50th పర్సెంటేజ్ డిపెండ్ చేసుకొని చేస్తారు. అంటే లాస్ట్ టైం 24 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఆ విధంగా కట్ ఆఫ్ వచ్చింది. ఈసారి 22 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ ఇలా ఉంది. ఓకే, ఇదంతా కూడా రిజర్వేషన్స్ డిపెండ్ చేసుకొని ఈ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కోట ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో 2024లో కనుక చెక్ చేసుకుంటే 2024లో 116,000 మంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయ్యారండి. గుర్తుపెట్టుకోండి, ఈసారి 110,000 మంది క్వాలిఫై అయ్యారు. అంతకుముందు 110,000 మంది క్వాలిఫై అయ్యారు. మీరు అబ్జర్వ్ చేస్తే 2023లో ఎంతమంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు అయితే ఉన్నారో ఆల్మోస్ట్ 2025లో ఉంది. అంటే ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అంటే బాటంకి వెళ్తే ఆల్మోస్ట్ మనకు 2023 కాంపిటీషనే రిపీట్ అవుతుంది. మరి 2023లో అన్న మనకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 530, 40, 50 దాకా కట్ ఆఫ్ వచ్చింది. తెలంగాణలో 450 వచ్చిందంటే ఇది నేను చెప్పే లెవెల్ ఆఫ్ కాంపిటీషను 550 దగ్గరనో 500 మార్కు దగ్గరనో కాదు. బాటంలోకి వెళ్తే అంటే బీ క్యాట్, సి క్యాట్ విషయానికి వస్తే 2023లో ఏ కట్ ఆఫ్ అయితే మనం బీ క్యాట్, సి క్యాట్లో చూసామో అలాంటి కట్ ఆఫే ఉండొచ్చు. బాటంలో, నేను బాటంలో అంటున్నా, బాటంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఏవి ఉంటాయి, డీమ్డ్ కాలేజీల కట్ ఆఫ్స్ కానీ, బీ క్యాట్ కట్ ఆఫ్స్ కానీ, ఏ క్యాట్ కట్ ఆఫ్ కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. మరి బీ క్యాట్ అండ్ డీమ్డ్ కాలేజీ, సి క్యాట్. మరి ఏ క్యాట్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం మీద అయితే 2023లో ఉన్న కట్ ఆఫ్ బాటంకి వెళ్ళినా కొద్దీ రిపీట్ అవుతుంది. చాలామంది యూట్యూబర్స్ 2016, 17 అని రకరకాలుగా చెప్పారు. సో వాట్ ఈజ్ ద రియాలిటీ? ఎందుకంటే రేషియో అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఈ 400 నుంచి 500 మధ్య మార్కులు వచ్చిన బ్యాండ్ చాలా ఎక్కువ ఉంది. వీళ్ళు చెప్పే కట్ ఆఫ్స్ అన్ని 500 దగ్గర మ్యాచ్ అవుతావేమో, కానీ బాటంకి వచ్చిన కొద్దీ ఆ రిజల్ట్ అనేది వేరేలాగా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఇక ఎస్సీ విషయానికి వస్తే ఎస్సీలో ఏం జరిగింది? ఎస్సీ విషయానికి వచ్చేస్తే మరి ఈసారి అంటే ఎస్సీ కేటగిరీ కనుక చెక్ చేసుకుంటే గతంలో మనకు ఫస్ట్ ఓబీసీ ఉంచుదాం. ఓబీసీ 88,000, సేమ్ 88,000. అదేవిధంగా ఎస్సీలు 29,000, ఈసారి 31,000 ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఇక ఎస్టీ విషయానికి వస్తే గత సంవత్సరం 12,000 మంది, ఇప్పుడు వచ్చేసి మనకు 13,000 మంది క్వాలిఫై అయ్యారు. అయితే 23లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఇక్కడ కట్ ఆఫ్స్ చెక్ చేసుకుంటే సీట్లు పెరిగాయి.
మనం అబ్జర్వ్ చేయాల్సింది 24లో సీట్లు పెరిగాయి, 25లో కూడా సీట్లు పెరుగుతున్నాయి. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బాటంలోకి వస్తే ర్యాంకు దగ్గర కొంత ఈక్వల్ అవుతుంది, కానీ అక్కడ 23లో ఉన్నటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఇక్కడ 25లో జరగబోయే సీట్ మ్యాట్రిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ లెక్కన చూస్తే ఓపెన్లో కాంపిటీషన్ ఒక రకంగా ఉంది, ఓబీసీలో కాంపిటీషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నారు అనుకుంటే సేమ్ ఇక్కడ ఉన్న కాంపిటీషనే ఇక్కడ ఉంది, అంటే సీట్లు పెరిగినాయి కాబట్టి కొంత తగ్గుతుంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 29,000 31,000 ఇందులో కొంత కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎస్టీకి వచ్చేసి 12,000 ఇక్కడికి వచ్చి 13,000 కొంత డిఫరెంట్గా ఉంది. ఈ విధంగా మనం కేటగిరీ వైజ్గా అంచనా వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మన రాష్ట్రాలకు సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 2024లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనకు 43,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు 36,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇది క్వాలిఫై లిస్టే. కొంతమంది తెలంగాణ లిస్టులో ఉండొచ్చు, తెలంగాణ లిస్టులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా కొంత ఇటు నుంచి అటు రావచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్గా చెక్ చేసుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపుగా ఎంతమంది తగ్గారు అనుకుంటే 4 దాదాపు ఒక 7,000 మంది కాంపిటీషన్ లెవెల్ అయితే తగ్గింది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే 24తో కంపేర్ చేస్తున్నారన్నా, మరి 23తో ఒకసారి చెక్ చేద్దాం. సో 24తో చెక్ చేసుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి అప్పట్లో 23లో మనకు 42,000 మెంబర్సు క్వాలిఫై అయ్యారు, 42,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు అదే క్వాలిఫికేషను నేను మళ్ళీ 25తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కూడా 36,000 మెంబర్సే అంటే క్వాలిఫైడ్ లిస్ట్ చాలా తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో. 24, 25తో కంపేర్ చేసుకున్న, 23తో కంపేర్ చేసుకున్న క్వాలిఫైడ్ లిస్ట్ మట్టుకి చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ మనకు ఏం జరుగుతుంది అంటే బి అండ్ సి కేటగిరీ లెవెల్ ఆఫ్ కాంపిటీషను మనకు తగ్గే అవకాశాలు కనిపిస్తాయి, అంటే మనకు బాటంకి వచ్చిన కొద్దీ. సో ఇది అంటే నేను చెప్పేది ఓన్లీ క్వాలిఫైడ్ లిస్ట్ ఇలా తగ్గుతుంది అంటే ఆ బ్యాండ్ కూడా అలానే ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే 24లో ఉన్నటువంటి బ్యాండ్స్ అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి పిల్లల సంఖ్య, 25లో వచ్చిన సంఖ్య 23తో కంపేర్ చేసుకుంటే 23లో కూడా ఎక్కువనే ఉండేది. సో ఈ విధంగా కంపేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక నెక్స్ట్ తెలంగాణ స్టేట్కి ఒకసారి చెక్ చేద్దాం. తెలంగాణ స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్లో మనకు 23లో 42,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా 23లో 42,000, 24లో 47,000, 42, 47 అయితే మరి ఇదే మనకు క్వాలిఫైడ్ లిస్టు తెలంగాణకి వచ్చేసేసరికి తెలంగాణలో 41,000 అయ్యారండి, 41,000. సో మరి ఈ 41,000 ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే మళ్ళీ 23తో మ్యాచ్ అవుతుంది ఎక్కడ తెలంగాణలో. కానీ ఆంధ్రప్రదేశ్ది 23తో కూడా మ్యాచ్ కావట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ర్యాంకర్స్ 23లో ఉన్నారు, 24లో ఉన్నారు, 25లో కూడా ఉన్నారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే 23లో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే కనపడుతుందో ఇన్ ద బాటమ్ మీన్స్ బీ క్యాట్ అండ్ సి క్యాట్ లీస్ట్ కట్ ఆఫ్లో కనుక చెక్ చేసుకుంటే 23లో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అయితే మనకు ఆ బాటంలో కనిపిస్తుందో 25లో కూడా ఉంది. కానీ 25లో ఉన్న సీట్ మ్యాట్రిక్స్ వేరు, 23లో ఉన్న సీట్ మ్యాట్రిక్స్ వేరు. కొన్ని సీట్లు పెరిగాయి కాబట్టి మనం దానికన్నా కొంత తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సో మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్లో కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చాలా తగ్గింది. బాటంకి వెళ్తే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా తగ్గింది, కానీ మరి అంత తగ్గలేదు. అంటే 23లో ఒకసారి చెక్ చేద్దాం. 23లో 42,000 మెంబర్స్ క్వాలిఫై అయితే అదే 25లో కనుక చెక్ చేసుకుంటే మనకు 41,000 అంటే జస్ట్ ఒక 1,000 వేరియేషన్ అనేది ఉంది. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ లిస్టులో ఉన్న వాళ్ళంతా తెలంగాణ వాళ్ళేనా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళనంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళు ఉండొచ్చు.
ఓకే, రైట్. సో ఒక విషయం అర్థమైంది ఏంటంటే తెలంగాణలో కొంచెం బ్యాండ్ ఎక్కువనే ఉంది, బ్యాండ్ మీన్స్ క్వాలిఫైడ్ లిస్ట్ ఎక్కువనే ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీని ఇంపాక్ట్ అనేది బిఎన్సి కేటగిరీ మీద పడవచ్చు. మరి బిఎన్సి కేటగిరీ మీద పడితే 23లో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ బిఎన్సి కేటగిరీలో ఉందో అక్కడ ఉండొచ్చు. మరి ఏ కేటగిరీ ఎందుకు చెప్తలేవన్నా అని అనొచ్చు. సో ఏ కేటగిరీ ఎంత కాంపిటీషన్ ఉంది నాన్న, ఏ కేటగిరీ మనకు తెలంగాణలో కనుక చెక్ చేసుకుంటే 450 ఉండేది 23లో. ఇప్పుడు అక్కడ సీట్లు పెరిగినాయి. ఎన్ని సీట్లు పెరిగినాయి? మల్లారెడ్డి కాలేజ్ అనేది 24లో పోయినప్పటికీ కొన్ని కొత్త కాలం మెడికల్ కాలేజ్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంపిటీషన్ లెవెల్ అనేది ఏ క్యాట్లో కూడా తగ్గుతుంది. ఎందుకంటే సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా అంటే దాదాపుగా 405, 410 వరకు కొంత సేఫ్ ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా తగ్గింది అనేది మీకు ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్. సో ఇక నెక్స్ట్ కొన్ని స్టేట్లలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. కొన్ని స్టేట్లలో కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏ స్టేట్లో మాట్లాడుకుందామని అంటే ఒడిస్సాకు సంబంధించి నేను ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఒడిస్సాలో 32,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడికి వస్తే 31,000 మెంబర్స్. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషను వాళ్ళకు ఎలా ఉంది అంటే ఓ రకంగా సేమే ఉంది. అంటే మిగతా రాష్ట్రాలలో ఈ ర్యాంకర్స్ ఎక్కువ ఉన్నారండి. ఎలా చెప్తున్నావన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి డాటా సెట్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో ఇక్కడ చెక్ చేద్దాం. కేరళలో 86,000 మనకు లాస్ట్ ఇయర్లో ఉంటే 70,000, ఇక్కడ కొంచెం తగ్గింది. మరి రాజస్థాన్ కనుక చెక్ చేసుకుంటే 1,21,000 ఉంటే 1,19,000, అంటే కొంత ఇంచుమించుగా సేమే ఉంది. అంటే రాజస్థాన్లో ర్యాంకర్స్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఈ మధ్యలో ఉన్న ర్యాంకర్స్ అంటే టాప్లో ఉన్న ర్యాంకర్స్ అనే అర్థం కాదు. 450 కావచ్చు, 500 కావచ్చు, 470 కావచ్చు, 430 కూడా కావచ్చు. ఇలా చెక్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఎక్కడైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ ఇన్ దేర్ స్టేట్ అని మనం అనుకోవచ్చు. ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకు రాజస్థాన్ అనే స్టేట్లో గనక చెక్ చేసుకుంటే రాజస్థాన్, ఈవెన్ మధ్యప్రదేశ్ గనక చెక్ చేసుకుంటే 60,000 సేమ్ బ్యాండే కనిపిస్తుంది. నెక్స్ట్ పెద్ద స్టేట్స్ రాజస్థాన్ 1,21,000, 1,19,000. అదే మన తెలంగాణకి చెక్ చేసుకుంటే తెలంగాణలో మనకు ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ 47,000, 41,000, అంటే 6,000 తగ్గింది. సో మిగతా రాష్ట్రాలలో అంత పెద్దగా తగ్గలేదు. ఏ రాష్ట్రాల్లో తగ్గింది? మధ్యప్రదేశ్లో తగ్గింది. జమ్మూ కాశ్మీర్ 24,000 జమ్మూ కాశ్మీర్ సిమిలర్గానే ఉంది. జార్ఖండ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. నెక్స్ట్ కర్ణాటక 88,000, ఇది కొంచెం తగ్గింది. కేరళ వచ్చేసి 86,070, ఇక్కడ కూడా తగ్గింది. లక్షద్వీప్ అది చిన్న, మధ్యప్రదేశ్ వచ్చి 60,000. నెక్స్ట్ మహారాష్ట్రలో తగ్గింది. సో కొన్ని అంటే ఆల్మోస్ట్, ఎందుకంటే మనకు కౌంటే తగ్గినప్పుడు మిగతా రాష్ట్రాలలో కూడా ఆ లెవెల్ ఆఫ్ కౌంట్ అనేది తగ్గాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో అది స్టేబుల్గా ఉంది అని అంటే ఆ రాష్ట్రాలలో కాంపిటీషన్ లెవెల్ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఆల్ ఇండియా ర్యాంకుల బ్యాండ్ ఒక్కొక్క ప్లేస్లో తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. మొత్తం మీద అయితే తెలంగాణలో లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తగ్గింది. దీనికంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో అయితే తగ్గింది అని అయితే చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇక ఈసారి ర్యాంకర్స్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తెలంగాణలో ర్యాంకర్ 18 ర్యాంకర్. తెలంగాణలో ర్యాంకర్ అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ 10లో కంపల్సరిగా మన తెలుగు స్టేట్ నుంచి ఖచ్చితంగా ఎవరో ఒక్కరు ఉండేవాళ్ళు తెలుగు స్టేట్స్ నుంచి. కానీ ఈసారి అలాంటి టాప్ 10లో ఎవరు కూడా లేకుండా పోయారు. సో కాబట్టి తెలంగాణలో టాపర్స్ ఉన్నారా అంటే ఎస్, టాపర్స్ ఉన్నారు. బట్ దీనికంటే ఎక్కువ టాపర్స్ మిగతా రాష్ట్రాల్లో, రాజస్థాన్లో అయితే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. దాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఈ విధంగా 18th ప్లేస్లో మనకు తెలంగాణ ర్యాంకర్ ఒక ప్లేస్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పక్కనే 18, 19 మనే. టాప్ 20లో 2 మన తెలుగు రాష్ట్రాలు. సో ఈ విధంగా రాజస్థాన్ ఎక్కువ మటుకు రాజస్థాన్లో కనిపిస్తూ ఉన్నాయి. సో రాజస్థాన్లో కొంచెము ఎక్కువ కౌంట్ కూడా ఎక్కువనే ఉంది, అక్కడ బ్యాండ్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్.
నెక్స్ట్ వచ్చేసి ఇక కేటగిరీ వైజ్గా పర్సంటేజ్లు ఇవన్నీ కూడా ఇచ్చేసారు. దీంట్లో మనకు పంజాబ్ మేల్ ఫీమేల్ ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ కూడా జనరల్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్. చాలామంది ఫీమేల్కి అయినా బెనిఫిట్ ఉందంటే ఇక్కడ బైపీసీ వేలని అంతా బైపీసీ 33% ఆఫ్ రిజర్వేషన్ వస్తుందా లేదా అన్న పాయింట్ ఆఫ్ లో చూస్తారు. అట్లాంటప్పుడు అందరు అమ్మాయిలు ఉంటారు కాబట్టి దానివల్ల పెద్ద ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు. కొంత లాస్ట్ మినిట్లో ఏమన్నా 1 or 2 సీట్స్ ఉన్నప్పుడు కొంత మనకు ఓపెన్ కేటగిరీలో కానీ రిజర్వేషన్ సిస్టంలో కానీ అప్పుడు ఏం ఫీల్ చేస్తారంటే ఫీమేల్కి ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఆ లాస్ట్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కానీ మరీ 5-10 మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉండదు ఓపెన్కి అండ్ ఫీమేల్ కోటకి. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఇచ్చారు. మార్కులు ఇస్తే బాగుండేది, మార్కులు అయితే ఇవ్వలేదు. ఇక ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనకు క్వాలిఫైడ్ 144 అండి, క్వాలిఫైడ్ 144. మరి ఇదే క్వాలిఫైడ్ మార్క్స్ మనకు మన గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు క్వాలిఫైడ్ మార్క్స్ 144 ఉన్నారు. సో ఇది 24కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 24లో మనకు డాక్యుమెంట్ ఎక్కువ ఇచ్చారు, కలర్ఫుల్గా ఇచ్చారు, బట్ 25కి సంబంధించి స్కాన్ కాపీ ఇచ్చారు. SC/ST బ్రేకింగ్ న్యూస్. లాస్ట్ ఇయర్లో చాలా ఇష్యూస్ జరిగినాయి, సో అవి మామూలుగా జరగలేదు. సో దీంట్లో కట్ ఆఫ్ క్వాలిఫై లిస్టు ఇంగ్లీష్ ఇది 24కి సంబంధించి PWD 50 రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు 162 ఉందండి. 162 మనకు లాస్ట్ ఇయర్లో ఈడబ్ల్యూఎస్కి 162 ఉంది. రిమైనింగ్ కేటగిరీలో 127, 127 ఈ విధంగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మరి ఇదే 162 కాస్త ఇక్కడికి వచ్చేసరికి మనకు 144 అయితే అయిందండి, 144 అయితే అయింది. సో అది పర్సంటేజ్ ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది. సో నేను అనేది ఓపెన్ కేటగిరీని డిపెండ్ చేసుకొని చెప్తాను. 144కి మనకు క్వాలిఫైడ్ వస్తే లాస్ట్ ఇయర్లో 162 వరకు కూడా ఉండేది. సో ఇది ఇన్ఫర్మేషన్ కొంత గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, రైట్. సో నెక్స్ట్ ఓకే అన్న, ఇక బాటంకి వచ్చేస్తే బాటంలో మనకు ఇక బీ క్యాట్ సి క్యాట్ గురించి ఉంటాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. ఇక ముఖ్యంగా ఒక బ్యాండ్ అయితే ఇచ్చారు. ఈ బ్యాండ్ ప్రకారంగా మనకు ఏ ర్యాంక్ ఉంది, 50,000 ర్యాంక్ ఉందండి. ఎక్కడ 502 దగ్గర 502 దగ్గర 50,000 ర్యాంక్ వచ్చింది. మరి ఇదే 502 దగ్గర లాస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది, ఇప్పుడు మీకు అది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనము ఎప్పుడు కానీ వాళ్ళ కట్ ఆఫ్ ఊకే అందదు, 500 దాటితే తప్ప సీట్ రాదనుకున్నటువంటి సిచ్యువేషన్లో లాస్ట్ ఇయర్ 600 దాటితే కానీ సీట్ రాలేదు ఓపెన్ కేటగిరీలో. అలాంటి సీటు ఇవాళ ఎక్కడో 600 దగ్గర కట్ ఆఫ్ అయినటువంటి మార్కు ఎంత బాటంకి రాబోతుంది అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను మనకు jaypal.comలో అందుబాటులో ఉంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓన్లీ ఇది ఒక జైపాల్ అన్నకే కాదు, మీకు కూడా యూజర్ అండ్ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకొని మీరు కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి ఇక్కడ మీరు ఎంతసేపు లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తా అంటున్నారు కదా అన్న, మరి కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఆ అప్డేట్స్ కూడా ఇస్తారా అంటే వాళ్ళు ఇచ్చిన మెరిట్ లిస్ట్ కావచ్చు, డిస్ప్లే లిస్ట్ కావచ్చు, అలాట్మెంట్ డాటా కావచ్చు, ఏదైనా సరే మ్యాక్సిమం మీకు అప్ టు డేట్ రికార్డ్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక మన సైట్లోకి లాగిన్ అయిపోయి మీకు వాట్ ఈస్ ద రియాలిటీ అనేది ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. మార్కు వర్సెస్ ర్యాంకు. మరి 502 మార్కుల దగ్గర ఇక్కడ మనం చెక్ చేద్దాం. 502 మార్కు దగ్గర ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఈ 502 మార్కు దగ్గర ఏ ర్యాంక్ ఉందండి, 20లో 84,000 నుండి, 21లో 82,000 నుండి, 81,000 నుండి 1 lakh ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 2 lakhs. ఇప్పుడు చెప్పండి ఎంత తగ్గింది, ఎక్కడ 2 లక్షల ర్యాంకు, ఎక్కడ 50,000 ర్యాంకు, చాలా 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 తగ్గింది. మరి ఇప్పుడు
ఇక్కడికి వచ్చేస్తే మనకు మరి తెలంగాణలో అంటే మీరు 405 410 అని చెప్తున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు చెప్పలేకపోతున్నారు అని క్వశ్చన్ చేయొచ్చు. నేను చెప్పడం కాదు, నేను మీతోనే చెప్పిస్తానని చెప్పేసి ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. ఇక్కడ మనకు ఏపీ కేటగిరీకి వెళ్తే ఎంబీబీఎస్ కాలేజీ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఏయూ కట్ ఆఫ్ మనకు గాయత్రి విద్యా పరిషత్కి సంబంధించిన కాలేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేస్తే 71,000 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. ఇప్పుడు 70,000 ర్యాంక్ దగ్గర ఏ మార్క్ అయితే ఉందో వాళ్ళందరూ కూడా ఓ రకంగా సేఫ్ ఇంకా కొంత పెరిగినా కూడా సేఫే అని చెప్తా. ఎందుకు, ఇంతకుముందు క్వాలిఫైడ్ లిస్టే తక్కువ ఉంది కాబట్టి సో మనం గెట్ చేసుకోవచ్చు. మరి 70,000 దగ్గర ఏ ర్యాంక్ ఉంది, అదే బీసీఏ దగ్గర 1,18,000 దగ్గర ఏ మార్క్ ఉంది, అదే బీసీబీ దగ్గర 1,31,000 దగ్గర ఏ మార్క్ ఉంది అనేది మీరు ఇక్కడ ఏయూ వాళ్ళు ఏదైతే కట్ ఆఫ్స్ అనుకుంటున్నారో ఈ బాటంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. బీసీఏ 1,18,000, బీసీబీ 1,31,000, బీసీసీ 1,08,000, బీసీడీ 85,000, బీసీఈ 1,99,000 అప్ టు 2 lakhs, ఎస్సీ 1,85,000, ఎస్టీ 2,57,000, 2,57,000, 2,60,000. అదే కదా ఓపెన్ కేటగిరీ 71,000 వచ్చినా కూడా ఏయూ కాలేజీ అయినటువంటి గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ సైన్సెస్ టెక్నాలజీలో విశాఖపట్నంలో సీట్ వచ్చింది. మరి గడిచిన 24లోనే కాదు, మనకు 23, 22, 21 ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది ఆ పర్టికులర్ నెంబర్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ రౌండ్లో సీట్ వచ్చింది, వాళ్ళు ఎన్నో ఆప్షన్ పెట్టుకున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏ రీజియను, వాళ్ళ క్యాస్ట్ ఏంటిది, అప్పట్లో వచ్చిన మార్క్ ఎంత, అప్పట్లో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, అప్పటి మెరిట్ ర్యాంక్ ఎంత, అప్పటి లోకల్ మెరిట్ ఎంత, అప్పట్లో ఉన్నటువంటి ఏయుబీసీఏలో ఈ కేటగిరీ ర్యాంక్ ఎంత, ఇంత ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంది. మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇప్పుడు కేటగిరీ ర్యాంకు లేదు కదా అంటే ఇది రానున్న రోజుల్లో 25 సంవత్సరం మెరిట్ లిస్ట్ రాగానే అది కూడా అప్ టు డేటు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఏవైతే ఇప్పుడు మీకు ర్యాంకులు చెప్పానో ఆల్మోస్ట్ ఈ ఆల్ ఇండియా ర్యాంకు లోపు ఉంటే, ఆల్ ఇండియా లోపు ర్యాంకు కనుక ఉంటే మనం కొంత బిందాస్ సేఫ్ జోన్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు. అన్న ఏయూ వాళ్ళ గురించి చెప్పావు, మరి మా ఎస్వీయు సంగతి ఏంటి, ఎస్వీది కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇది శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేణిగుంట తిరుపతిలో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇది లీస్ట్ కట్ ఆఫ్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ కట్ ఆఫ్ కూడా చెక్ చేద్దాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ కింద 87,000 ఓపెన్ కేటగిరీ, బీసీఏకి 1,26,000, బీసీబీకి 1,33,000, బీసీసీకి 2 lakh, బీసీడీకి 1,29,000, బీసీఈకి 1,38,000, ఎస్సీకి 2 lakhs, ఎస్టీకి వచ్చేసి 2,65,000 వరకు ఎవరికైతే ఆల్ ఇండియా ర్యాంకు లోపు కలిగి ఉన్నారో వాళ్ళంతా కూడా సేఫ్ జోన్ అని చెప్తాను. మరి ఇక్కడ కనిపించిన ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర ఏ మార్క్ ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక కట్ ఆఫ్ వరకు అయితే చెప్పానని చెప్పేసి అనుకుంటున్నా. ఇక దీంట్లో ఇంకా కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అన్న మరి 50,000 దగ్గర అలా ఉంది కదా, మరి ఇక్కడ 405 దగ్గర పరిస్థితి ఏంటిది చెక్ చేద్దాం. ఈ 405 దగ్గర ఏంటంటే తెలంగాణలో ఈ 405 దగ్గర ఏ మార్క్ అయితే ఉందో గత సంవత్సరంలో 502 దగ్గర ఇంచుమించుగా అదే ర్యాంక్ ఉంది, ఇంచుమించుగా అదే ర్యాంక్ కనబడుతుంది. అంటే దీన్ని బట్టి తెలంగాణలో 100 మార్కుల కాంపిటీషన్ లెవెల్ తగ్గింది. కానీ అన్ని ప్లేసులలో తగ్గిందా? లేదు. ఎక్కడ వరకు సిమిలర్గా వచ్చింది అనేది ఒక్కసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ 336 మార్క్ ఉంది కదా, ఈ 336 మార్క్ దగ్గర ఒకసారి నేను ఏం చేస్తున్నాను, 336 ఇక్కడ కూడా 336 ఎంటర్ చేసి చెక్ చేస్తున్నా. 336 మార్క్ దగ్గర ఏ ర్యాంక్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకుంటే 24లో కనుక చెక్ చేసుకుంటే 5 lakhs ర్యాంక్ ఉంది. ఎంత ఉంది? 5 lakhs ర్యాంక్ ఉంది. ఇదే 336 ఏ ర్యాంక్ ఉంది? 3,40,000 ఉంది. మరి ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు 3,50,000 వచ్చింది. అంటే దీన్ని బట్టి 24 కంటే కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా?
23 కంటే కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా? మీరు అబ్జర్వ్ చేస్తే 3,50,000 గత సంవత్సరంలో చెక్ చేసుకుంటే మరి ఇప్పుడు ఇక్కడి కంటే కొంత పెరిగింది, ఇక్కడ 23 కంటే కొంత తగ్గింది. 23లో కనుక చెక్ చేసుకుంటే 3,40,000కు వచ్చింది, మరి 24లో కనుక చెక్ చేసుకుంటే 5 లక్షలకు వచ్చింది. ఇప్పుడు ఇంచుమించుగా 23కి కొంత ఈక్వల్గా ఉంది. అంటే బాటంకి వచ్చిన కొద్దీ 24 కాంపిటీషన్ కాస్త 23 లెవెల్ దాకా వచ్చేసింది. 25లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ బాటంకి వస్తే 23తోని ఈక్వల్ అయింది. 25లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ బాటంకి వస్తే 23తోని ఈక్వల్ అయింది. కానీ ఇనిషియల్గా మరి 500 దగ్గర ఈక్వల్ అయిందా? కాలేదు. మరి 500 దగ్గర ఈక్వల్ కాలేదు. ఇక్కడ 20తోని ఈక్వల్ కాలేదు, 21తోని ఈక్వల్ కాలేదు, 22తోని కూడా ఈక్వల్ కాలేదు. అంటే పైన ఎక్కడో 500 దగ్గర దాటినటువంటి కట్ ఆఫ్స్ మార్కులు గతంలో ఎప్పుడు చూడలేదు, ఫ్యూచర్లో కూడా చూడలేమేమో. అదేవిధంగా 24లో జరిగిన కౌన్సిలింగ్లో ఏయు కట్ ఆఫ్ 600 దాటుద్ది అని ఎప్పుడు కూడా మనం ఊహించలేదు. అలాంటిది మళ్ళీ తిరిగి జరుగుతుంది అనుకోలేము. ఇంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తగ్గుద్ది అని కూడా చెప్పలేము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పైన లెవెల్ ఆఫ్ కాంపిటీషను తగ్గింది, చాలా తగ్గింది. కానీ బాటంకి వచ్చిన కొద్దీ ఎక్కడైతే మనకు 336 మార్కులకు ఇక్కడ ఈక్వల్ అయ్యామో అక్కడ 23 లెవెల్ ఆఫ్ కాంపిటీషను కొంత ఈక్వల్ అయిందని చెప్పొచ్చు. సో ఇంకొకటి కూడా చెక్ చేద్దాం. 316 దగ్గర 4 లక్షల ర్యాంక్ వచ్చిందండి. 316 దగ్గర 4 లక్షల ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు అదే 316 మళ్ళీ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. 316 దగ్గర ఏ ర్యాంక్ వచ్చింది అని అంటే మరి 2023లో కనుక చెక్ చేసుకుంటే 3,82,000 ర్యాంక్ వచ్చింది. 3,82,000 ర్యాంక్ వచ్చింది. మరి ఇప్పుడు ఎంత వచ్చింది? 4 లక్షలు వచ్చింది. మరి 23 కంటే కొంచెం పెరిగింది, 24 కంటే తగ్గింది. అంటే బాటంకి వచ్చిన కొద్దీ అది అలానే ఉంది. ఇక లాస్ట్ 281 ఒకసారి చెక్ చేద్దాం. 281 కనుక చెక్ చేసుకుంటే 281 ఇది రెండు కూడా మనం చెక్ చేసుకుందాం. ఈ రెండు కనుక చెక్ చేసుకుంటే 281 దగ్గర ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఇక్కడ 24లో 6 lakhs వచ్చింది. ఇదే కట్ ఆఫ్ 20లో 4,65,000 వచ్చింది. మరి ఇక్కడ చెక్ చేసుకుంటే 5 lakhs వచ్చింది. 23 కంటే కాంపిటీషన్ పెరిగింది, 24 కంటే కాంపిటీషన్ తగ్గింది. సో బాటంలో వేరే ఉంది, టాప్లో వేరే ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్, ఏ కాలేజీ ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది ఎవరికి ఊహకే అందదు, చెప్పడం కూడా చాలా కష్టం. ఇప్పుడు ఉన్నది కేవలం మనకు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్షన్ డిపెండ్ చేసుకొని కొంత ఈ కాలేజీలో రావచ్చేమో అనుకుంటాము. సో అలాంటి ఇన్ఫర్మేషను మనం ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇక్కడ టీఎస్ కేటగిరీకి సంబంధించుకోవచ్చు, లేకపోతే ఏపీ కేటగిరీకి సంబంధించుకోవచ్చు. ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ ఉంది. ఇక్కడ ఏ కాలేజీ పైన క్లిక్ చేస్తే ఆ కాలేజీకి సంబంధించి మీకు ఇక్కడ కనపడే ర్యాంకులన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంకులే. అన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటిది? ఆంధ్ర మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకోండి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో గతంలో కూడా 12,000 ర్యాంకే ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 24లో ఎంత ఉంది? 12,000 ఉంది. 23లో ఎంత ఉంది? 12,000 ఉంది. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే ఆ ర్యాంకులకి దగ్గరలో మనం ఉంటే కొంత ప్రిడిక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, ఇలా క్యాస్ట్ వైజ్గా. అదేవిధంగా అన్న మీరు బీసీడీ గురించి చెప్పట్లేదు అంటే బీసీడీ గతంలో 17,000 ఉంది, అండ్ 23కి సంబంధించి చెక్ చేసుకుంటే 15,000 ఉంది. మరి ఇదే బీసీడీ కనుక చెక్ చేసుకుంటే 17,000 ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అంటే ఆల్ ఇండియా ర్యాంకులో ఎంత వ్యత్యాసం ఉండొచ్చు ఇయర్ ఆన్ ఇయర్. కాబట్టి ఇది కరెక్ట్గా మీరు గ్రహించినట్లయితే ప్రతి కాలేజీకి సంబంధించిన బట్టి కట్ ఆఫ్స్ మీరే చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆ పర్టికులర్ మార్క్ పైన కానీ ఆ పర్టికులర్ ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేస్తే మీకు వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, వాళ్ళకు వచ్చిన ర్యాంకు, స్కోరు, ఆల్ ఇండియా ర్యాంకు, మెరిట్ ర్యాంకు, లోకల్ మెరిట్ ర్యాంకు, దీంతో పాటు ఏయూలో బీసీబీలో వాళ్ళకి ఏ పొజిషన్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ వచ్చింది, ఇలా 25కి సంబంధించిన లిస్టు కూడా అప్డేట్ చేయబోతున్నాను. సో దీన్ని బట్టి మీరు ఏ కాలేజీలో ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్ వల్ల మీకు ఉపయోగం ఉంది అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని గడిచిన 4 సంవత్సరాల రికార్డ్స్, ఆల్ ఇండియా ర్యాంక్ కావచ్చు, మెరిట్ ర్యాంక్ కావచ్చు,
క్యాస్ట్ ర్యాంక్ కావచ్చు, రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, రౌండ్ 3 కావచ్చు, రౌండ్ 4 కావచ్చు, ఏ క్యాట్ కావచ్చు, బి క్యాట్ కావచ్చు, సి క్యాట్ కావచ్చు, ఆల్ ఇండియా కోటాలో జరిగేటువంటి కాంపిటీషన్ లెవెల్ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా కేవలం 599 799 ప్లాన్తోని మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను. మీరు గంటలు కూర్చొని చేసిన ఇలాంటి రిపోర్టు మీకు రాకపోవచ్చు, కానీ జస్ట్ సింగిల్ క్లిక్ ద్వారా ఇన్ని రకాల రిపోర్ట్స్ కేవలం మీకు 599 తోని 799 తోని ఈ 2 ప్లాన్లతోని మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఓవరాల్గా చెప్పాలి అంటే టాప్లో చాలా తగ్గింది, బాటంలో కొంతనే తగ్గింది. 23 కంటే పెరిగింది, 24 కంటే కొంత తగ్గింది. కాబట్టి ఆ బాటంలో బీ క్యాట్స్, సి క్యాట్స్ మనము 23 కాంపిటీషన్కి దగ్గరలో ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయము? ఓపెన్ కేటగిరీ వాళ్ళు పెరిగారు ఈసారి, కానీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ కాదు, మహారాష్ట్ర అనుకోండి, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, కొన్ని రాష్ట్రాలలో ర్యాంకులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఆ ర్యాంకులు కనుక అటు మూవ్ అయితే మేబీ మనకు బిఎన్సి కేటగిరీలో కూడా కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ తగ్గవచ్చు. ఎందుకంటే మనకు క్వాలిఫై లిస్ట్ కూడా తగ్గింది. ఆంధ్రప్రదేశ్లో చాలా తగ్గింది, తెలంగాణలో ఎంత తగ్గింది? 23కి ఈక్వల్ అయ్యేలాగా తగ్గింది. సో ఇది ఓవరాల్గా నేను చెప్పేటువంటి పాయింట్. సో మీకు ఈ వెబ్సైట్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని కొంత సపోర్ట్ చేయండి. మరి ఇంత మంచి అనాలిటిక్స్ వీడియోని చేయడానికి నేను ఎంత టైం అయితే వెచ్చించానో, మీరు కేవలం 1 సెకండ్లో ఒక చిన్న లైకే కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి 1 సెకండ్లో ఒక చిన్న కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.